సరే ఈ మొత్తం ఈ చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ వెళ్ళడం ఇదంతా ఒక పక్కకు పెడితే అల్లు అర్జున్ ఇండస్ట్రీ పరంగా తొక్కేసే కుట్ర ఏదైనా జరిగే అవకాశం ఉందా, జరుగుతుందా? ఆల్రెడీ అది మొదలై చాలా రోజులైంది. ఇప్పుడు అడుగుతావేమిటి జరిగే అవకాశం ఉందా, జరుగుతుందా అని? అది ఆల్రెడీ మొదలైపోయింది. వాడి కర్మ కాకపోతే వాడు అనవసరంగా పాపం వాడి స్నేహాన్ని బహిర్గతం చేశాడు. అక్కడ మనుషుల్ని కాదు, ఆ స్నేహం బహిర్గతమైన రోజునే అక్కడ నుంచి ఈ గ్రాఫ్ పడిపోవడం మొదలైంది. మానవీయ కోణంలో చూస్తే కుటుంబ పరంగా గ్రాఫ్ ఎంత పడుతోందో చిత్రరంగంలో అంత ఉన్నతంగా వెళుతోంది ఆ రోజు నుంచి. ఇది సహజంగా అతనిని ఇష్టపడని వాళ్ళకి కాస్త కునుకు లేకుండా చేసింది. నిద్ర లేకుండా చేయడం వల్ల ఆ అనైతికమైనటువంటి విధానంలో అందరూ కలిసి మూకుమ్మడి దాడిగా ఈ వ్యాఖ్యలతో మీడియాల ద్వారా మాధ్యమాల ద్వారా విపరీతంగా మొన్న ఏదో ఒక ఎవడు పుల్ల పుష్ప ఎవరు, అల్లు అర్జున్ ఎవరు, మాకు ఎవడో తెలియదు. మరి అదే మనిషి ఇంకెవడెవడో ఈ అల్లు అర్జున్ ఫంక్షన్కి వచ్చి అదేంటి పుష్ప అనే మొదటి సినిమా వచ్చింది కదా, ఆ పుష్ప మొదటి సినిమా ఆడియో ఫంక్షన్లో వాడు ఉన్నట్ట. వాడే రెండో సినిమాకి సంబంధించి నాకెవడో తెలియదు అని అన్నట్ట. ఇలా ఈ రకంగా మారడానికి ఎవరు కారకులు? చిత్రరంగమేగా. వీళ్ళంతా అటువంటిదేమీ లేదు అని ఎందుకు అనట్లేదు? ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? ఈ జైలు జీవితం అనేది ఉందని నేను ముందే చెప్పా. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారంతా? ఇప్పుడు ఎందుకు వస్తున్నారంతా? ముందే నో, వాడు మా బిడ్డ, మీరు అటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి, మా మధ్య పొరపచ్చాలు తేకండి, మా మధ్య విభేదాలు తేకండి, మాదంతా ఒక్క కుటుంబం, మెగా కుటుంబం అని ఒక్కళ్ళు కూడా ఎందుకు మాట్లాడాల? ఇప్పుడెందుకు వెళ్ళడం అందరూ? దీన్నే ప్రభావం అంటారు. గతంలోనూ రాజకీయ నాయకుల సభల్లో కానీ సమావేశాల్లో కానీ అంటే కొన్ని చోట్ల జరిగి ఉంటాయి తొక్కిసలాటలు. సినిమా హీరోల ఫంక్షన్ తొక్కిసలాటలో ఒకరిద్దరు ఇట్లా గాయపడడం అట్లా జరిగి ఉంటాయి, చనిపోవడం. అప్పుడు అంత తీవ్రత లేదు. ఇప్పుడు వాళ్ళు ఈ సంధ్యా థియేటర్ దగ్గర అంత తీవ్రతగా తీసుకొని కేసు చేసి అరెస్ట్ చేయడం వెనుక అంటే ఏదైనా ఉందంటారు దీని వెనుక? నేను చెప్పినా చెప్పకపోయినా యావత్ ప్రపంచానికి, తెలుగు చిత్ర రంగానికి, తెలుగు రాష్ట్రాలకి మాత్రమే కాకుండా ఇప్పుడు అల్లు అర్జున్ అనబడేటటువంటి వాడికి యావత్ భారతావనిలోనూ ఉన్నారు ఈ అభిమానులని. వీళ్ళెవరికీ తెలీదా? అందరికీ తెలుసు. కానీ ఎవరన్నా మాట్లాడతారా? కొంతమంది భయం, కొంతమంది మనకెందుకు అని. కాకపోతే ఇక్కడ విషయం ఏమిటంటే ఇది జగమెరిగిన సత్యం. వాడిని చేసి అందరూ తొక్కుతున్నారు అని అందరికీ తెలుసు. ఇప్పుడు గ్రాఫ్ ఎలాగైనా పడిపోవాలి, ఇదొక్కటే. లేకపోతే ఎందుకు అనవసరంగా ఎందుకు నిందించడం? అనవసరం. ఇంతకుముందు నువ్వు అన్నావు, ఎవరో ఎందుకు విజయవాడ అప్సరా థియేటర్లో జగదేక వీధుడు అతిలోక సుందరి సినిమా వచ్చింది నా చిన్నతనంలో. తుఫాను బీభత్సంగా పడుతోంది. ఆ వానలో కొంతమంది కొట్టుకుపోయారు. తర్వాత ఎప్పటికో కానీ తేల్లా. ఎవరు పట్టించుకున్నారు? అప్పుడు లేదు, ఇప్పుడు మాత్రం ఎందుకని? 24 గంటలు అన్నీ కనబడే విధంగా ఈరోజు సమాజం ఉంది. కాబట్టి ఎవరు కనబడుతున్నారు, ఎవరు కనిపించట్లేదు అది తెలుసుకోవాలి. సంబంధం లేని వ్యక్తిని మూలం చేసి ఎందుకు ఈ రచ్చ చేస్తున్నారు అది తెలుసుకోవాలి. అనవసరంగా సినిమాకి వస్తున్నారు అని తెలిసినప్పుడు వాళ్ళైనా వీళ్ళైనా తగు జాగ్రత్తలు ముందుగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోలేదు? ఎవరిది తప్పు? వాళ్ళు మా కాగితం ఇస్తే మేము వచ్చేవాళ్ళమని వీళ్ళు అంటారు. వీళ్ళేమో మేము కాగితం ఇచ్చాము ఏనాడో వాళ్ళు రాలేదని వాళ్ళు అంటారు. అసలు వీళ్ళు కాదు. ఒక్కసారిగా ఆలోచించి ఒక అడుగు వీళ్ళే ముందు వేసి రక్షణ యంత్రాంగం తన స్వాధీనంలోకి తీసుకుంటే ఈ రకమైన కర్మ ఉండేది కాదు. కానీ అలా జరగల. అంటే వాళ్ళని ఎవరన్నా ఆపారా? మీరేం పట్టించుకోమాకండి, మొత్తం అంతా అయ్యాక అప్పుడు రండి మీరు అని చెప్పారా ఎవరన్నా? ఎవడో చూడలేదు, ఎవడికి తెలియదు. అంటే ఏంటంటే ఇదంతా కష్టకాల ప్రభావం, ఇబ్బంది సమయం ప్రభావం అని నేనంట. దానివల్లే ఈ రకంగా ఉంది. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చినా, నాగబాబు వచ్చినా, పవన్ కళ్యాణ్ బాబు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా అయ్యో ఏమిటి ఇట్లా అయింది, మనం అనుకోకుండా అయింది, ఏదో ఒకటి చేద్దాం అంటారు. ఇంతకుమించి ఏమన్నా అంటారా? జడ్జి గారి తీర్పుకి వ్యతిరేకంగా ఎవరన్నా వెళ్ళగలరా? ఎవరన్నా వెళ్ళి ఆయనతో పాటు జైల్లో కూర్చోగలరా? ఎవరితోనైనా సాధ్యమవుతుందా? అసలు ఎవరి వల్ల కాదు. ఏం చేయలేరు. అది పతనం అనేది జరగాలి. అది జరిగితే తప్ప ఆ కర్మ పోదు అనేటటువంటి విధానంలో ఉన్నప్పుడు ఈ రకంగానే జరుగుతాయి. దీన్ని ఎవరు ఏమీ చేయలేరు, తప్పదు. అల్లు అర్జున్ ఈ క్లిష్ట సమయంలో మానసికంగా దృఢంగా ఉంటే తప్ప మనిషి ఆరోగ్యంగా ఉండడు.
ఖచ్చితంగా వాడికి ఆ దృఢంగా ఉండే ఇది ఉంది కాబట్టి ఉంటాడు. ఎందుకంటే 2-3 పర్యాయాలు డిజాస్టర్లు అయినప్పుడు కూడా తనని తాను తిప్పుకొని మళ్ళీ తనేమిటో నిరూపించుకున్న మహా వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషుల్లో తను ఒకడు అని చెప్పచ్చు. ఎందుకంటే వ్యక్తిగతమైన జీవితం నాకు కొంత తెలుసు కాబట్టి, తెలియకుండా నేను అవాకులు చవాకులు వాడను, అది నాకు ఇష్టం ఉండదు, తెలుసు కాబట్టి చెప్తున్నా. కాబట్టి ఈ సిచ్యువేషన్లో చంటి పిల్లాడిని కాదు వాడిని కావాలనే తొక్కేశారు అని చంటి పిల్లాడు కూడా చెప్తాడు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇది హేయమైన చర్య, నీచమైన చర్య. ఒక కళాకారుణ్ణి ఈ రకంగా ఇబ్బందుల పాలు చెయ్యడానికి అవకాశం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ సూర్యుడు తూర్పున ఉదయించాడు, రేపు అస్తమిస్తున్నాడు, ఇంకా ఉదయించడు అని అనుకోవడానికి లేదు. మళ్ళీ తూర్పున ఉదయిస్తాడు. వెయిట్ చేయాల్సిందే, ఎవరైనా చూడాల్సిందే వచ్చే ఫలితాన్ని. దీన్ని ఎవరూ తప్పించలేరు. బీఆర్ఎస్ నుంచి కూడా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ట్వీట్స్ చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ఒక ఉత్తమ నటుడు, జాతీయ ఉత్తమ నటుడు అరెస్ట్ చేయడం ఏంటి ఇలాగా? గతంలో ఎన్నో జరిగి ఉంటాయి ఇలాంటివి, ఫ్యాన్స్ కి సంబంధించి కానీ అవి కానీ తొక్కిసలాటలు అప్పుడు జరిగింది, ఇప్పుడు ఏంటి అని. ఎదురు తిరిగిన ప్రతి ఒక్కళ్ళు అడ్రస్ లేకుండా పోతారు, ఎదురు తిరిగిన ప్రతి ఒక్కళ్ళు కనుమరుగైపోతారు, ఎదురు తిరిగిన ప్రతి ఒక్కళ్ళు అసలు భవిష్యత్తే లేకుండా పోతారు అనేటటువంటి ఒక ఈ విమర్శ విపరీతంగా వినబడుతుంది మన ఫిలిం నగర్ సరౌండింగ్స్ మొత్తం అంతా కూడా. ఎవరికి ఎదురు తిరిగితే ఇలా జరుగుతుంది? అది ప్రజానీకం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు నువ్వు అన్నావు జాతీయ అవార్డు గ్రహీత, మరి జానీకి రాలేదు అవార్డు, వాణ్ణి మూసేశారుగా. వాడెవరికి ఎదురు తిరిగాడు? వాణ్ణి మూసేశారుగా. అంటే ఒకటి నాన్న, ఇవాళ నేను ఈ పని చెయ్యాలి అని నేను గట్టిగా అనుకున్నానంటే అది మంచా చెడ చూడను, చేసి వదిలి వారేస్తా. అలానే ఒక పని చెయ్యాలి అని అనుకున్నారేమో, చేశారు, అంతే. అది ఎవరు చేశారు అనేది ఈ కళ్ళతో చూడలేదు, ఈ చెవులతో వినలేదు, కాబట్టి నేను నా నోటితో తప్పు మాట మాట్లాడకూడదు. బయట ప్రపంచం ఏమనుకున్నా నాకు అనవసరం. మెగా కుటుంబం ఒక్కటిగా ఉంటే మాత్రం చక్కగా ఆనందపడే వాళ్ళలో ప్రప్రథముడిగా నేను ఉంటాను అని చెప్తా, అంతే. కానీ ఇప్పుడు అలా ఉండే పరిస్థితి లేదు, అక్కడ లేదు, ఉండదు. ఇదే జరుగుతుంది. రేపు మన తెలుగు చిత్రరంగం, తెలంగాణ తెలుగు చిత్రరంగం అని, ఆంధ్ర తెలుగు చిత్రరంగం అని ఏవో చెప్తున్నారు, నాకు అవన్నీ తెలియదు. తెలుగు చిత్రరంగం అనేటువంటి ఇప్పుడు ఉన్న విధానంలో రేపు వర్గాలుగా విడివిడిగా ఉన్న, ఏది తెలంగాణ చిత్రరంగం, ఆంధ్ర చిత్రరంగం అని కాదు, ఇందులోనే వర్గాలు విడిగా ఉన్నా నేనేం ఆశ్చర్యపోను, ఎందుకంటే జరగబోతోంది. అది ఏపీ తెలంగాణ సపరేట్ ఫిలిం సపరేట్ ఖచ్చితంగా వస్తుంది, అందులో అనుమానించాల్సిన అవసరం లేదు. తెలుగు చిత్రరంగంలో ఆంధ్ర వేరవుతుంది, తెలంగాణ వేరవుతుంది. అంతేకాదు పుట్టుకొస్తారు పుట్టగొడుగుల్లాగా చాలామంది కళాకారులు పుట్టుకొస్తారు, అది అందరూ చూస్తారు, నేను చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఇలా ఉండేది, ముందు ఎలా ఉంటుందో అన్న వాళ్ళకి 2024 ఎలా ఉంటుందో 2014లో చెప్పిన వాడిని నేను. కాబట్టి నా ధైర్యం, నా నమ్మకం, నా బలగం సకలం సమస్తం ఆది మధ్యాంతరహితుడైన ఆ లక్ష్మీ నారసింహుడే, కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను.